హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ రెసిపీని షేర్ చేస్తున్నానండి. సో ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఎర్ర కందిపప్పు అంటాం కదా, మసూర్ దాల్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 1/2 అవర్ వరకు సోక్ చేసుకోవచ్చు, లేదంటే 10 మినిట్స్ సోక్ చేసుకున్నా సరిపోతుంది. తిరిగి వాటర్ వేసుకొని ఒక 2 కాశ్మీరీ చిల్లీని యాడ్ చేసి సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. అందులోకి తొక్క తీసి పెట్టుకున్న 2 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోండి. ఒక పెద్ద గరిటె దోశ పిండిని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఆయిల్ వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకుంటే ఇన్స్టెంట్గా మసూర్ దాల్తో దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.